ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. అన్ని వస్తువుల్ని మనం అట్రాక్ట్ చేసుకుంటానికి చూస్తున్నాం. నాకు మెర్సిడీస్ కార్ కావాలి, 3 BHK కావాలి, విల్లా కావాలి, ఇది కావాలి, అది కావాలి, అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి, అన్నీ వీ వాంట్ టు మేక్ అవర్ సెల్ఫ్ సెంటర్. కానీ ఎప్పుడైతే మనం కృష్ణాని సెంటర్గా చేసి అన్నీ ఆయన గురించి చేస్తే అది మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ టు సర్వ్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఎంజాయ్ చేసే టెండెన్సీ ఉంది. ఐ వాంట్ టు బికమ్ కృష్ణ. కానీ ఎప్పుడైతే అది మనం మార్చుకొని ఐ వాంట్ టు సర్వ్ హిమ్, ఐ వాంట్ టు గివ్ హిమ్ ప్లెజర్, అది మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్. దాన్ని మోక్ష అంట. ఓకే. సో మళ్ళీ ఆ స్టేట్కి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే వైకుంఠంలో ఉన్నవారికి మనకి భూలోకంలో ఉన్నవారికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ అందరూ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ లార్డ్ అంటారు, ఇక్కడ ఫర్ మై ప్లెజర్, నేను నా ఫ్యామిలీ. ఒక సెల్ఫ్ సెంటర్డ్ ఉంటుంది. వరల్డ్ మొత్తం నా అరౌండ్ చుట్టూ తిరుగుతుంటుంది అన్నమాట. నా ఇంట్రెస్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది అకార్డింగ్ టు మై ఇంట్రెస్ట్. ఎవరు గెలవాలి, ఎవరు గెలవకూడదు, ఏ కంట్రీ ఉండాలి, ఏది ప్రోడక్ట్ ఉండాలి అనేది నాకు నచ్చింది కాబట్టి ఇలా ఉండాలంట, నాకు నచ్చిన వాళ్ళు ఉండాలంట. అంటే నా ఇంట్రెస్ట్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. కానీ వైకుంఠంలో ఏంటంటే నాకు నచ్చినా నచ్చపోయినా కృష్ణకు నచ్చింది కాబట్టి చేస్తాను నేను. సో ఎప్పుడైతే మనం ఆ సర్వీస్ మూడ్ని డెవలప్ చేసుకుంటామో, ఐ వాంట్ టు సర్వ్ అనేది, అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, హైయెస్ట్ ప్లెజర్ వస్తుంది.